హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఈరోజు మనకు వీడియో వచ్చేసి చికెన్ కర్రీ అండి. చికెన్ కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నేను రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ రెడీ చేసుకున్న తర్వాత వీడియో స్టార్ట్ చేసిన. మన చికెన్ కర్రీ ఏంటంటే ఎప్పుడైనా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత చికెన్ ఫస్ట్ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఎప్పుడైనా ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే మనకు మొత్తం దాంట్లోనే ఫ్రై అయిపోవాలి. మొత్తం మన స్మెల్ ఉంటుంది కదా, చికెన్ కర్రీ స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ మొత్తం పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుందండి. ఆయిల్ ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకున్న తర్వాత మనం కొంచెం సాల్ట్ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం అనుకో, తర్వాత మనకి స్మెల్ రాదన్న. కొంచెం నార్మల్గా చూడండి, కొంత టకటక టమాటా వేసేస్తారు, పసుపు, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ టకటక వేసేసి వాటర్ పోసేసి కథ ఉడకబెట్టేసుకుంటారు. ఏమైందంటే చికెన్ పీస్ ఉడుకుతుంది, కాకపోతే ఏమైతుందంటే చికెన్ స్మెల్ వస్తుంది. కర్రీ తినేటప్పుడు స్మెల్ మనకు ఆటోమేటిక్గా స్మెల్ వస్తుంది. అందుకోసమని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకొని చికెన్ ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి. స్లిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం చికెన్ కర్రీ చేసుకున్నప్పుడు స్టవ్ స్లిమ్లో పెట్టేసుకోవాలి. మనం స్లిమ్లో పెట్టుకోనిచో అది ఏమవుతుందంటే కింద మాడిపోతుంది, లోపల మెత్తగా ఉంటుంది, అంటే ఉడకదు. అందుకోసమనే స్లిమ్లో పెట్టుకోవాలి. స్లిమ్లో పెట్టేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. డీప్ ఫ్రై అంటే బాగా కాదు, నార్మల్ ఫ్రై చేసుకోవాలి. పీస్ మొత్తం ఉడికేంత వరకు మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి, దానికి వాటర్ పోయకుండా. ఎందుకంటే మనం ఇప్పుడు మూత పెట్టి తీసినాం కదా, వాటర్ వచ్చిందా లేదా, ఆటోమేటిక్గా వాటర్ వస్తుంది. ఏదైనా సరే, మటన్ అయినా చికెన్ అయినా ప్రతి ఒక్కటి వాటర్ వస్తుంది. దాంట్లోనే అది ఆటోమేటిక్గా ఉడికిపోతుంది కర్రీ. ఇప్పుడు మనం చికెన్ కర్రీకి చపాతీ బాగుంటుందని చెప్పేసి కాంబినేషన్లో చపాతీ కూడా వేసుకుంటున్నాం. చికెన్ కర్రీ విత్ చపాతీ, నో రైస్, ఓన్లీ చికెన్ కర్రీ చపాతీ. నైట్ టైం కదా, అట్లా వేసుకొని తిందామని చెప్పేసి చేసుకుంటున్నాం. సేమ్ టైంలో ఇది ఉడకబెట్టేసుకున్న టైంలో ఇటు మేము పిండికి ఇట్లా కలిపేసి, మా అమ్మ పిండి కలిపేసింది. అట్లనే చపాతీ కూడా మెత్తగా రావాలి అని అడిగేది మనలో, అందుకే వాళ్ళ కోసం కూడా ఇది వీడియో చూపించినట్టుందని చెప్పేసి చపాతీను ఈ చికెన్ కర్రీ చేస్తున్నాం. చికెన్ చూసినావా, ఇప్పుడు నేను మొత్తం ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకున్నాను, అప్పటి వరకు వేసుకోవాలి. చూడండి, మన కడాయి చుట్టుపక్కల చూస్తుంటే కొంచెం మాడిపోయినట్టు ఉన్నది. అంతగానో మాడిపోవాల్సిన అవసరం లేదు, కొంచెం తక్కువ వేసుకున్నా సరిపోతుంది. చికెన్ పీస్ కూడా మంచిగా ఉడికినాయి. టమాటా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా, చిల్లీ పౌడర్ వేసుకొని చిన్నగా కలిపేసుకొని వాటర్ పోసి పెట్టేసుకున్నా. అయితే మన ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ముందు వేసుకున్నా పర్లేదండి. అంటే ముందు వేసుకుంటే ఏదంటే తొందరగా మాడిపోతాయి, చికెన్ పీస్ని ఉడకనియదు అన్నట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్. అందుకోసమని కొంచెం చికెన్ పీసులు మొత్తం ఉడికిన తర్వాత వేసుకుంటే బెటర్ అని చెప్పేసి కొంచెం లేట్గా వేసుకున్నాను. టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టు, వాటరు, చిల్లీ పౌడరు అన్నీ వేసేసుకున్నా, వాటర్ పోసేసుకున్నా, పక్క పెట్టేసుకున్నాను. నేను దాన్ని చిన్న స్లిమ్లో పెట్టేసి అదే ఉడుకుతా అని చెప్పేసి దాన్ని స్లిమ్లో పెట్టేసినాయి. ఇక వాటర్ పోసేసి ఉడుకుతుంది. చిన్న పెట్టేసుకున్నాం అనుకో ఆటోమేటిక్గా అదే మంచిగా అవుతుంది కర్రీ. గ్రేవీ టైప్ ఉంటుంది, మన చపాతీ కోసం కదా, గ్రేవీ టైప్ ఉంటుంది, బాగుంటుంది. మనం ఈలోపు చపాతీ వేసేసుకుందాం. ఇక ముగ్గురం కలిసి ఏదో సాధిస్తావేమో అనుకున్నాను, కానీ నువ్వు కూడా మాలాగే మాలో కలిసిపోయేలా ఉన్నావు. పండగకి తీసుకెళ్తారేమో నాన్న. ఎక్వేరియంలో ఉన్న చేపలు ఎలా ఉంటాయి నాన్న? అద్దంలో అందంగా జాయిన్ అవ్వమ్మా. దాంట్లో గరం మసాలా, కొత్తిమీర. గరం మసాలా అంటే అన్నీ మిక్సీ నార్మల్గా దంచేసిన అన్నట్టు. గరం మసాలా అంటే ఏం లేదండి, మనం ఉంటాయి కదా లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా అవన్నీ వేసి నేను మిక్సీ పట్టేసుకున్నా. అన్నీ కలిపేసి గరం మసాలా సెట్ చేసినాను. అవి వేసుకున్న గరం మసాలా అది వేసేసుకుంటే బాగుంటుంది. పీస్ చూడండి ఎంత బాగా ఉడికిందో చూడండి. పీసు ఇట్లా గ్రేవీ టైప్ ఉంటే చపాతీలో బాగుంటుంది. పీస్ కూడా చాలా బాగా ఉడికింది, టేస్ట్ కూడా బాగుంది. ఓకే, ఈలోపు మనం చపాతీ చేసుకునే అంతలో మనకి కర్రీ అయిపోయింది. చేయడం కర్రీ రెడీ అయింది. ఇప్పుడు మనం చపాతీ కాల్చేసుకొని కథం తినేసుడే. చపాతీ కాల్చుకొని తినడే. ఇక ఇదండి చికెన్ కర్రీ. చికెన్ కర్రీను చపాతీ రెండు ఒక వీడియోలో అయిపోతుందని చెప్పేసి చేసినాం. మనం చేసుకున్నప్పుడు వీడియో చేసేసాను నేను.
అది కూడా మెత్తగా వచ్చింది చూడండి. అమ్మగారు వదిన కలిసి నీతో ఇష్టం లేదని చెప్పినా నువ్వే కావాలని